గుండె జబ్బులు తగ్గించుకోవడానికి ఏ ఆహారం తినాలని ఒక 10 మందిని అడిగితే 10 రకాల తెక్క సమాధానాలు చెప్తారు. ఒకడేమో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా బంద్ చేసి కీటో డైట్ చేయమంటాడు. ఇంకొకడేమో మాంసం ముట్టకుండా పూర్తిగా వెజిటేరియన్ అయిపోయమంటాడు. కానీ ఒక డాక్టర్‌గా 20 సంవత్సరాల నా అనుభవంతో ఒక చేదు నిజం చెప్తాను వినండి. 6 నెలల కంటే ఎక్కువ పాటించలేని ఒక 100% పెర్ఫెక్ట్ డైట్ కంటే మీ జీవితాంతం హ్యాపీగా సాగించగలిగే 70% నార్మల్ లైఫ్ స్టైలే మీ గుండెకు 100 రెట్లు మేలు చేస్తుంది. మీరు పాటించలేనప్పుడు ఆ కఠినమైన రూల్స్ అన్ని వేస్ట్. మనకు కావాల్సింది తిండిని బంద్ చేయడం కాదు. ప్రతి మెడికల్ రీసెర్చ్ లోనే రక్తాన్ని క్లీన్ చేస్తాయని నిరూపింపబడిన కొన్ని పవర్ఫుల్ ఆహారాలను మన రోజువారీ లైఫ్ లోకి తెచ్చుకోవడం. మీ రక్తనాళాల్లో క్లాట్స్ ఎలా ఏర్పడుతున్నాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం కొలెస్ట్రాల్ వల్ల, బీపీ వల్ల జరిగేది కాదు. మీ బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంటే లోపలి మంట వల్ల మొదట మీ రక్తనాళాల లోపలి పొర డ్యామేజ్ అవుతుంది. ఆ గ్యాప్ లోంచి ప్రమాదకరమైన ఎపోబి పార్టికల్స్ లోపలికి దూరిపోతాయి. దాంతో మన ఇమ్యూన్ సిస్టమ్ కంగారు పడి ఆ గాయాన్ని మానపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ప్రాసెస్ లోనే అక్కడ కొవ్వుగడ్డలు పేరుకుపోయి రక్త ప్రవాహాన్ని ఆపేస్తాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి మనకి ప్రకృతి ఇచ్చిన ఆయుధాలు ఉన్నాయి. మొదటిది లైకోపీన్. ఇది టమాటోలు, పుచ్చకాయల్లో ఉండే ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మీ రక్తనాళాల చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి కొవ్వుగడ్డలు ఫామ్ అవ్వకుండా అడ్డుకుంటుంది. రెండవది అవిసె గింజలు, నువ్వులు, ఆకుకూరలో ఉండే ఫైటోస్టెరాల్స్. ఇవి చూడడానికి కొలెస్ట్రాల్ లాగే ఉంటాయి. మనం తినే ఆహారంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ఇవి పేగుల్లోనే తొక్కిపెట్టేస్తాయి. దాంతో లివర్ కంగారు పడి మీ రక్తంలో తిరుగుతున్న డేంజర్ ఎపోబి పార్టికల్స్ ను లాగేసుకుంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతాయి. మూడవది బెర్రీస్, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్స్ లో ఉండే ఫ్లావనాయిడ్స్. ఇవి రక్తనాళాల గోడలను నునుపుగా మారుస్తాయి. తద్వారా అక్కడ ఏ కణాలు పేరుకుపోలేవు. దీనికి తోడు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇంకా సాల్మన్, మెకరల్ లాంటి ఒమేగా 3 ఉండే చేపలో మీ డైట్ లో చేరిస్తే లోపల ఉన్న పాత క్లాట్స్ కూడా కరిగిపోతాయి. అలాగే హెల్తీ అని నమ్మించే గ్రెనులా బార్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అసలు నమ్మకండి. జ్యూసుల్లో ఫైబర్ ఉండదు. అది నేరుగా మీ లివర్ పై పడి ఇన్ఫ్లమేషన్ పెంచేస్తుంది. ఇక మీ గుండెను మరింత వేగంగా రక్షించుకోవడానికి 2 చిట్కాలు. రోజువారీ నడకను కాస్త పక్కన పెట్టి వారానికి 2 సార్లు అయినా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ హిట్ చేయండి. కేవలం 6 నెలల్లో ఈ ఎక్సర్సైజ్ గుండె మందుల కంటే వేగంగా మీ హార్ట్ లో క్లాట్స్ ని కరిగించేస్తుందని రీసెర్చ్ చెప్తున్నాయి. దీంతో పాటు వెల్లుల్లి వాడితే డేంజర్ క్లాట్స్ అన్ని సైలెంట్ గా కరిగిపోతాయి. అసాధ్యమైన డైట్ ప్లాన్లతో మిమ్మల్ని మీరు హింసించుకోకండి. సరైన ఆహారం ఎంచుకోండి. కాస్త వేగంగా కదలండి. మీ గుండెను మీరే కాపాడుకోండి.